హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి వర్షం వచ్చిన వాటర్ అని అనుకుంటున్నారు. ఇక్కడైతే వర్షాలు అయితే అంతలా లేవు. గొల్లప్రోలు, మల్లవరం, పిఠాపురం ఇటు సైడ్. కాకపోతే ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? ఇదంతా ఏలేరు వరద ద్వారా వచ్చిన వాటర్ అన్నమాట. అసలు ఇక్కడ ఊర్లన్నీ లోపల దాకా ఇంకా ఎఫెక్ట్ అవ్వలేదు. కాకపోతే ఈ వెళ్ళే దారి ఏదైతే ఉందో అవన్నీ కూడా చాలా ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ మీరు చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా కూడా వాటరే అనమాట మొత్తం. ఇంకెలా అంటే మనం కూడా ఆ వాటర్ రోడ్ దగ్గర నించుంటే మనం కూడా అందులోకి కొట్టుకుపోతామా అన్నంత వేగంగా వస్తున్నాయి అనమాట వాటర్. ఇంకా లోపలికి వెళ్ళాక చూపిస్తాను. చాలా అంటే చాలా ఎక్కువ వాటర్ అయితే ఉన్నాయన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా. అంటే డిసీజెస్ కూడా ఎక్కువ రావడానికి కూడా కారణం ఉంటుంది. అండ్ అలాగే అదే కాదు, ఊర్లోకి వెళ్ళడానికి కూడా పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ చూసాక అయ్యో ఏంటి ఇంత దారుణంగా అయిపోయిందా సిచ్యువేషన్స్, ఏంటి ఇలా అయిపోయింది అనిపించింది. మల్లవరం టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. ఇది కూడా అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటాం దీన్ని. ఈ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర కూడా మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఫుల్ వాటర్ అయితే ఉంది. అండ్ చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు అలా వెళ్ళడం అది చూసి కొంచెం బాధగా అనిపించింది. ఏంటి ఇట్లా అయిపోయింది మొత్తం అంతా కూడా. ఇంకా చాలా షాప్స్ అయితే మీకు చెప్పాలంటే లోపల దాకా కూడా వాటర్ వచ్చేసరికి తీయడానికి కూడా లేకుండా అయిపోయింది. ఏదైనా కూడా నష్టం అంటే ఒక రకంగా లేదు, చాలా ఎక్కువ ఉంది నష్టం అయితే. వాళ్ళు మళ్ళీ దీన్ని అంతటినీ మళ్ళీ తిరిగి ఇదివరకు అట్లా ఎప్పుడవుతుందా అని మాత్రం చూస్తారు. ఎవరైనా మనం కూడా అదే అనుకుంటాం. మనం కూడా నష్టపోయినా మనం అలాగే ఫీల్ అవుతాం, ఏంటి ఇట్లా అయిపోయింది అని చెప్పేసి. ఇవన్నీ చూసాక అనిపించింది ఏది శాశ్వతం కాదు అని చెప్పేసి. ఏ టైంలో ఎలాగా ప్రమాదం ఎట్లా ముంచుకొస్తుంది ఏంటి అనేది కూడా మనం చెప్పలేము. సో ఉన్నంతలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదన్నమాట. అండ్ ఇక్కడ అంతా చూడండి, మొత్తం ఇంకా లోపల దాకా చూపిస్తాను మీకు.
పాపం సాంబవి ఇదంతా తీసి పంపించింది, చూడు ఎట్లా అయిపోయింది ఏంటంటే నేను చాలా ఫీల్ అయ్యాను, ఏంటర్ బాబు ఇంతలా అయిపోయింది అని చెప్పేసి. ఇది తొందరగా ఇదంతా కూడా వాటర్ ఇంకిపోయి మళ్ళీ ముందు ఎలా అయితే ఉండేదో అట్లా వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరికి ఏ ప్రమాదం జరగకూడదని కూడా కోరుకుంటున్నాను. అండ్ వాటర్ తీవ్రత మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.